వరంగల్ జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే 11 సీట్లు కోల్పోతుంది కాంగ్రెస్. కాంగ్రెస్ వాళ్ళు ఎంత డర్పుగాలంటే ఒక వ్యక్తి విగ్రహం ఉన్నా కూడా ఏదో జరిగిపోతుందని భయపడి రాత్రికి రాత్రి ఒక 1500 మంది పోలీసులను తీసుకొచ్చి రీసెంట్గా చనిపోయిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రి తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన విగ్రహం ఉంటే మీ నొప్పేమొచ్చింది అంటున్నా. ఆయన 26 సంవత్సరాలు నరసంపేట నియోజకవర్గానికి సేవలు చేసిండు. ఆయన తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిండు. ఆయన అట్లాంటి వ్యక్తిని మీరు చనిపోతే కనీసం మర్యాద ఇవ్వకుండా ఏదో ఒక చిన్న విగ్రహం పెట్టుకుంటే దాన్ని తీసేసేటంత ఓర్వలేంతనం ఏందిరా మీకు? నాకు అర్థం కాదు. దొంతి మాధవ్ రెడ్డి అంటే ఏదో మంచి సాఫ్ట్ పర్సన్, మంచి గుణం ఉన్నాడు అనుకున్నా. సిగ్గుశరం ఉండాలి నీకు ఇంత అన్న. మీరు ఈ 2.5 సంవత్సరాలలో ఏం బీకిరో మీరు ఒక్కసారి రివైజ్ చేసుకోండి. మీరు మళ్ళీ గెలిచేదిలే పీకేదిలే. 2028లో ఎలక్షన్లు ఎప్పుడైతే అయితాయో మళ్ళీ ఆయన విగ్రహాన్ని మళ్ళీ పెడతారు. అప్పుడేం బీక్తారు? మీరు మళ్ళీ గెలవరు. ఒక 20 సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. ఇప్పుడున్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మళ్ళీ గెలవరు. చిల్లర నా కొడుకులు ఉన్నారు. ఎంత బేకరగాలరా మీరు. మిమ్మల్ని ఎంత తిట్టినా కూడా తక్కువనే. మీరు చేసి పీకేది ఏమి ఉండదు. ఎవడో చేసిన శంకుస్థాపనలు, ఎవడో చేసిన అభివృద్ధి పనులను రిబ్బన్లు కటింగ్లు చేసుకుంటా మావి అని చెప్పుకోవడం, ఎవరికో పుట్టిన పిల్లను మా పిల్ల అని చెప్పుకున్నట్టుంది మీ వ్యవహారం. చేస్తే మంచి పనులు చేయండి. ఇట్లాంటి చిల్లర కథలు పడడు కాదు.